వీక్షకులందరికీ శుభకృనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఉగాది పర్వదినం అనేది ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఉగాది పర్వదినాన్ని ఏ విధంగా జరుపుకోవాలి, ఆ విశిష్టత ఏమిటి, ఈ విషయాలన్నిటి గురించి కూడా మనందరికీ తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్షవిద్య తపస్వి, శ్రీ ఆదిశంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీనివాస బంగారయ్య శర్మ గారు, మీకు కూడా మా అందరి తరఫు నుంచి ఉగాది పర్వదిన శుభాకాంక్షలండి. అమ్మా, మీకు, మీ యాజమాన్యానికి, మీ సిబ్బందికి, ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే అండి, మనకి తెలుగు వారికి మాత్రమే నూతన సంవత్సరం అన్నట్లుగా ఈ ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఉగాది పర్వదినాన్ని జరుపుకోవడంలోని ఆంతర్యం ఏంటి, శాస్త్ర ప్రామాణికంగా ఏ విధంగా చెప్పబడింది, ఆ రోజు ఏ విధంగా ఈ పర్వదినాన్ని జరుపుకోవాలి, ఇవన్నీ కూడా తెలియజేస్తారు. అమ్మా, చాలా చక్కటి ప్రశ్న. ఏది ఉగాదికి అవసరమో, ఏది యుగ ఆదికి అవసరమో ఆ ప్రశ్న వేసావమ్మా. ఈ యుగము అనేటటువంటి దానికి ఆది ఎక్కడ మొదలైంది, ఏ రోజుని యుగ ఆదిగా మనకి చెప్తారు అనేది మొట్టమొదటిది. అయితే ఈ యుగాది అనేది జరుపుకోవటం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మాసం. మనకి మహారాష్ట్ర వాళ్ళకి, కర్ణాటక వాళ్ళకి, ఈ ముగ్గురికి వాళ్ళు గుడి పాడువా అంటారు. మనకి వాళ్ళకి ఉగాది ఇది చెప్పుకుంటూ ఉంటాం. ఇది కేవలం ఈ 3 రాష్ట్రాలకే ఉంటుంది. కొన్ని రాష్ట్రాల వాళ్ళకి వైశాఖ మాసంలో ఉంటుంది. కొన్ని రాష్ట్రాల వాళ్ళు చక్కగా అద్భుతంగా కార్తీక మాసంలో చేసుకుంటారు యుగాదిని. ఇంకొంతమంది మార్గశీర్ష మాసం. కానీ మనకి యుగాది అంటే చైత్ర మాసము, చైత్ర శుద్ధ పాడ్యమి మనకి యుగాది అని చెప్పుకుంటాం. అయితే ఈ యుగ ఆది యొక్క మాహాత్మ్యం మరి ఇన్ని చోట్ల ఇలా మార్పు ఎందుకు వచ్చింది అంటే, మనము కొలతలు కొలుచుకుంటాం కదమ్మా. కొలుచుకునేటప్పుడు సౌరమానమని, బారహస్పత్యమానమని, చాంద్రమానమని, అంటే చంద్రుడిని ప్రధానంగా చేసుకొని సంవత్సరం అంతా లెక్కించటం, సూర్యుడిని ప్రధానంగా చేసుకొని లెక్కించటం, అలాగే బృహస్పతిని ప్రధానంగా చేసుకొని లెక్కించటం. దాన్ని బట్టి పంచాంగాలు మారుతాయి. కాబట్టి ఈ పంచాంగాన్ని బట్టి ఆ సంవత్సర ఆది అనేటటువంటిది మారుతుంది. అందుకనే మనకి మాసం ఒకటి ఉంటే ఒరిస్సాలో ఒక మాసం ఉంటుంది. అదే మనం కాశీ ప్రాంతానికి వెళ్తే ఒక మాసం ఉంటుంది. ఎందుకు ఈ మాసాల్లో మార్పు వచ్చింది అంటే, కేవలం అది సూర్యుడి నుంచి తీసుకున్నారా, బృహస్పతి నుంచి తీసుకున్నారా, చంద్రుడి నుంచి లెక్క వేసుకున్నారా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. చాంద్రమానాన్ని బాగా విశేషంగా పాటించేటటువంటి మనకి ఇది యుగ ఆది. ఈరోజే బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభం చేశాడు అని మనం చెప్పుకుంటాం. ఈ యుగాది అనేది ఎంత గొప్ప పండగ అయ్యా అంటే, 50 పైన చిలుకు పెద్ద పెద్ద పండగలు వస్తాయి మనకు సంవత్సరంలో. ఈ 50 పెద్ద పండగల్లోనూ మొట్టమొదటి ఆరంభం చేసేటటువంటి పండగ ఇదే. యుగాది రోజు ఏది చేస్తే సంవత్సరం అంతా అది అవుతూ ఉంటుంది, ఇక్కడ శుభం అయితే అక్కడ శుభం అవుతుంది అని చెప్పుకునేటువంటి పండగ. మరి యుగ ఆది అంటే కాలముతోటి సంబంధించింది కదా, కాలము. కాబట్టి కాలాన్ని చెప్పుకోవాలి, కాలాన్ని పూజించాలి, కాల పురుషుణ్ణి పూజించాలి, కాలానికి మూలమైనటువంటి సూర్య చంద్ర నవగ్రహాదులన్నిటినీ కూడా పూజించాలి. ఈ భూమి మీద సస్యాలు ఎప్పుడు వస్తాయి, పంటలు ఎప్పుడు పండుతాయి, ఏం జరుగుతాయి, ఈ విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవడం ఎప్పుడు చేయాలంటే, యుగ ఆది ఎప్పుడైందో ఆ రోజు అందరూ కూర్చొని పంచాంగాలు తీసుకొని పంచాంగ పఠనాలు, శ్రవణాలు చేస్తూ ఉంటారు. ఇది ప్రధానమైనటువంటి కర్తవ్యం. కాలాన్ని పూజ చేయడం అంటే కాలం గురించి చెప్పినటువంటి పంచాంగానికి పూజ చేసుకోవడము అనే పని మనం చేస్తాం. ఏమో ఒకటి ఇక్కడ కాలాన్ని పూజించుకోవడంలో అసలు సంక్రమణం ఎక్కడ జరుగుతోంది, ఏ సంక్రమణం ఎటైంది, ఉగాది పురుషుడు వచ్చేటువంటి సమయంలో రాజు ఎవరున్నారు, మంత్రి ఎవరున్నారు, సేనాధిపతి ఎవరున్నారు, ఇట్లా మొత్తము దీని మీద ఆధారపడి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది, కొండల మీద నీళ్లు పడతాయా, భూమి మీద పడుతుందా, ఇలాంటి అంశాలన్నిటినీ ఒక డేటా కింద కొన్ని వేల సంవత్సరాల చరిత్రలో ఆ డేటా కింద తయారు చేసి ఆ డేటాని మొత్తాన్ని రివైవ్ చేసుకొని ఇవాళ రోజున చెప్పుకుంటాం. అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది ప్రకృతి అని తెలియజేసేదేనా అండి? అది ఉగాది రోజు మనం లెక్కలేసుకుంటాం.
దానిని బట్టి ఇప్పుడు ఒక్కటమ్మా, విత్తనాలు నాటాలి రైతు. దేన్ని బట్టి నాటుతాడు? వర్షాన్ని బట్టి. ఏ రంగు ధాన్యం ఈ సంవత్సరం బాగా వస్తుంది, ఈ సంవత్సరం కందులు బాగా వస్తాయా, పెసలు బాగా వస్తాయా, నవధాన్యాల్లో ఏవి పండుతున్నాయి, ఆ ధాన్యరాశి ఎలా ఉండబోతోంది, ఎండలు ఎలా ఉంటాయి, వానలు ఎన్ని కుంచాలుగా కురవబోతుంది, ఈ లెక్కలన్నీ కొన్ని వేల సంవత్సరాల నుంచి డేటా తీసుకున్నారు. ఇప్పుడు టోల్ గేట్ వేస్తారమ్మా ఎక్కడైనా. ఈ టోల్ గేట్ వేయడానికంటే ముందు అక్కడ ఎవడో ఐఐటీలో చదువుకున్న వాళ్ళు, ఎవరో బాగా సీనియర్ బాగా చదువుకున్న వాళ్ళని తీసుకొని వచ్చి టోల్ గేట్ పెట్టాలి అనుకునే దగ్గర ఆ టీంని కూర్చోబెడతారు. రోజు ఎన్ని బస్సులు వస్తున్నాయి, ఏమొస్తున్నాయి అంతా వాళ్ళు రికార్డ్ చేస్తారు. కొన్ని రోజుల పాటు పరిశ్రమ చేస్తారు. చేసి మీకు ఇంత అమౌంట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అని రాస్తారు. యథాతథం అంతే డబ్బులు రావాలని లేదు, కానీ ఇది లాభసాటిగా ఉంటుంది, చాలా మటుకు దగ్గరగా ఉంటుంది అని ఏ డేటా సైన్సెస్ని అయితే రీసెర్చ్ కింద చెప్తారో, అలా కొన్ని వేల సంవత్సరాల చరిత్రలో తీసుకునేటువంటి డేటా సైన్సెస్ని మొత్తాన్ని ఓ దగ్గరకు పెట్టుకొని చదువుకునేటటువంటి విద్యే జ్యోతిషం. ఏమో ఇది మానసిక శాస్త్రానికంటే ఇంకా సైన్స్ రీచ్ కానటువంటి శాస్త్రాన్ని చెప్పేటటువంటిది. అదేమిటి సైన్స్ రీచ్ కాంది కూడా ఉందా అని మీరు అడుగుతారేమో. ఉందమ్మా. ఇప్పుడు రాయి తీసుకున్నాను, రాయిని గుంజి ఇటు నుంచి అటు నేను విసిరేశాను. విసిరినప్పుడు నేను ఆ రాయిని ఏ పాత్రలో విసిరేశాను, ఆ రాయి ఎలా వెళ్తుంది, అది పారాబాలిక్ పాత్రలో వెళ్తుందా, ఎంత ఎనర్జీ వాడాను, కైనెటిక్ ఎనర్జీ ఎంత, ఈ లెక్క వేసుకుంటే రాయి ఎక్కడ పడుతుందో చెప్పగలం. ఇది సైన్స్ చేయగలదు. నేను పావురం తీసుకున్నాను, దాన్ని ఇట్లా విసిరేశాను. ఇప్పుడు ఇది కుడి పక్కకి వెళ్తుందా, ఎడం పక్కకి వెళ్తుందా, పైకి వెళ్తుందా, కిందకి వెళ్తుందా, ముందుకు వెళ్తుందా, సైంటిఫిక్గా చెప్పగలరా ఎవరైనా? ఎందుకు చెప్పలేరు అంటే అది కూడా కనుక్కుండేటటువంటి స్థాయికి సైన్స్ ఎదగలేదు. ఇది మానసిక శాస్త్రాన్ని అంటే అనేక వేల మంది యొక్క మానసిక స్థితుల డేటాబేస్ తీసుకొని దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకొని చెప్పినటువంటి అద్భుతమైన ఇది. అయితే దీంట్లో శాలివాహన శకము, విక్రమార్క శకము అని రెండు ఉంటాయమ్మా. విక్రమార్క శకం అంతా కూడా మనకి వింధ్య పర్వతాలకి అవతల పక్కన, అంటే మన నర్మదా నది ఉంటుంది కదా, అవతల మొత్తము ఆ నది ఉంటుంది. ఇటుపక్క వచ్చేటప్పటికి మనకి పూర్తిగా ఇదంతా కూడా శాలివాహన శకముగా చెప్పబడ్డది. అది విక్రమార్కుడికి శాలివాహనుడికి అదో పెద్ద కథ, దానిని ఆధారం చేసుకొనే ఇది మొత్తం కూడా రావటమైంది. అయితే ఇందులో విశేషం ఏమిటంటే ఆ ఉగాది రోజు ఏమేం చెయ్యాలి అనే విషయమే కదా నువ్వు అడిగింది. మొట్టమొదట ప్రతిగృహ ధ్వజారోహణము అంటే ప్రతి ఇంటి మీద ధ్వజము అనేటటువంటిది ఎగరాలమ్మ. అంటే జెండా, ఒక జెండాని పైన పాతి ఖచ్చితంగా ఉగాది రోజు ఇంటి మీద జెండాని పెట్టుకోవాలి. ఆ రెండోది తైలాభ్యంగనం, పూర్తిగా ఒంటి నిండా నూనె రాసుకోవాలి. నూగు నూనె కానీ ఏదైనా నూనెని తీసుకొని పల్లి ఏదోటి, ప్రధానంగా నూగు నూనె మొత్తం ఒంటికి పట్టించుకొని ఆ అభ్యంగ స్నానము అనేటటువంటిది మనం ఆచరిస్తూ ఉండాలి అని మనకి చెప్తూ ఉంటారు. ఇక మనకి అద్భుతమైనటువంటి ఆ నూతన వస్త్రధారణం, నవవస్త్రధారణము అంటే కొత్త బట్టలు వేసుకుంటూ ఉండాలి. ఛత్ర చామరాలను తీసుకోవాలి. ఎండ వస్తుంది కదా, నెత్తి మీద గొడుగు పెట్టుకోవడం, కాస్త గాలికి అవసరమైనటువంటి విసనకర్ర, ఇవి దానం చేస్తూ ఉండాలి. ఎవరికైనా గొడుగులు ఇవ్వటము, లేదు విసనకర్రలు, అవి లేకుండా శ్రమపడే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని చూసుకొని గొడుగులు విసనకర్రలు అనేవి దానం చెయ్యాలి ఉగాది రోజు అని మనకి ప్రత్యక్షంగా గొప్పగా చెప్తున్నారు. ఆ తర్వాత కుసుమేన బ్రహ్మ పూజనం. కుసుమ మీకు ఈ అద్భుతమైనటువంటి దమనము అనేది తెలుసు కదమ్మా. దమనేన బ్రహ్మ పూజనం అంటారు. ఈ దమనము అనేటటువంటిది మరువము దమనము అని సుగంధంతో కూడి ఉంటాయి. ఈ మరువం దమనముతోటి చక్కగా బ్రహ్మదేవుడికి పూజ చేయాలి. ఒక్కో రోజు ఒక్కో దేవతకి, ఓ రోజు గణపతికి చేయాలి, ఓ రోజు పార్వతీ పరమేశ్వర్లకు చేయాలి, ఓ రోజు విష్ణుమూర్తికి అమ్మవారికి చేయాలి. అలా దమనంతో బ్రహ్మ పూజని మొదలుపెట్టుకోవాలి ఈ రోజున అని చెప్తారు. ఆ తర్వాత అద్భుతంగా అన్ని రకాలైనటువంటి అద్భుతమైనటువంటి అభ్యంతరము బాహ్యముగా ఉండేటువంటి దోషాలన్నిటినీ శాంతి చేసుకునేటువంటి యాగం ఉంటుంది. అది ఖచ్చితంగా మనం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ యాగము
సర్వాభీష్ట యాగము అని, సర్వసిద్ధి కామ యాగము అని కూడా దీన్ని చాలా గొప్పగా చెప్తారు. సంవత్సరేష్ఠి అని పిలుస్తారు దీన్ని. ఈ సంవత్సరేష్ఠి అనేటటువంటి యాగాన్ని చాలా అద్భుతంగా చేసుకోవాలి అనే విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. అలా నింబ కుసుమ భక్షణం మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా వేప ఆ పూలని తీసుకొని నింబ కుసుమాలను తినాలి అని చెప్తున్నారు. అలాగే కొన్ని చోట్ల చూత పత్రము అనేటటువంటిది తీసుకోవాలంటే మామిడి యొక్క పూత ఉంటుంది, లేదా మామిడి యొక్క ఆకు, లేతటి ఆకులు, అవి తీసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత పంచాంగానికి పూజ చేయటం, ఆ పంచాంగం మొత్తము శ్రవణం చేయటం ఖచ్చితంగా చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. ఆ తర్వాత ఇవాల్టి నుంచి ప్రపాదానము, బాగా ఎండలు వస్తాయి, పక్షులకి పైన కుండల్లో నీళ్లు పెడుతూ ఉండాలి. వచ్చి వెళ్ళేటటువంటి బాటసారులందరికీ కూడా ఇళ్ల ముందు కుండల్ని పెట్టి ఆ కుండల్లో నీళ్లు దానం చేయటము అనేది ఉగాది నుంచి ఆరంభం చేయాలి అని చెప్తారు. కాబట్టి ఆ అద్భుతమైనటువంటి నీటి దానము అనేది చాలా ప్రధానంగా మనకు అవసరం ఉంటుంది. కాబట్టి ప్రపాదానము అనేది చేస్తూ ఉంటారు. రాజదర్శనం చేయాలి. ఇప్పుడు మనకి కేసీఆర్ గారు, లేదు అక్కడ జగన్ గారు, ఆ ముఖ్యమంత్రి ఎవరు ఉంటారో ముఖ్యమంత్రులు చేసేటటువంటి కార్యక్రమాల్లో ఒక్కసారైనా టీవీల్లో కానీ ఎక్కడైనా రాజదర్శనం చెయ్యాలి. మోడీ గారు అయితే మోడీ గారినో, లేదు రాష్ట్రపతినో, గవర్నర్నో, మనకి అధికార హోదాలో ఉండేటటువంటి పెద్దలు ఎవరుంటే వాళ్ళని దర్శనం చేసుకోవాలి అని చెప్తారు. రాజదర్శనం చాలా ప్రధానమైంది. ఇక రాజదర్శనం అయిపోయిన తర్వాత ఇవాల్టి నుంచే నవరాత్ర ఉత్సవాలు అనేటటువంటివి ఆరంభమవుతాయి. ఈ నవరాత్రాలు అనేటటువంటి దాంట్లో చక్కగా దేవీ భాగవతం చెప్పుకోవడం, కలశస్థాపన చేసుకొని ఆ కలశస్థాపనతో పూజ చేసుకోవడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ యుగాది రోజు చాలా విశేషంగా చేసుకోవాలి అని మనందరికీ చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఇంటి మీద జెండాతోటి మొదలుపెట్టి అన్ని దానాలు, చెత్ర చామరాలు అన్నిటినీ కూడా ఇచ్చేదాకా మనం అందరము కూడా ఈ కార్యక్రమాన్ని, ఇందులో ఏ ఒక్కటి కష్టమైంది లేదు. గొడుగులు ఇవ్వడం, వ్యసనకర్రలు ఇవ్వడము, నింబకుసుమ భక్షణం అంటే వేప పువ్వుని తినడము, వేప పచ్చడి అని చేసుకుంటాం షడ్రుచుల్ని కలిపి. ఈ జీవితం అంతా 6 రుచులతోటి ఉంటుందయ్యా. ఆ 6 రుచుల్ని అక్కడ కాలానికి నివేదన చేసి 6 రుచుల్ని నువ్వు తీసుకో, నీలో ఉండేటటువంటి అన్నీ కూడా ఈ 6లోనే ఉంటాయి. నీ క్రోధానికి ఒకటి గుర్తు, నీ శాంతానికి ఒకటి గుర్తు, నీ ఆనందానికి ఒకటి గుర్తు. కాబట్టి నీలో వగరు ఉంటుంది, తీపి ఉంటుంది, అన్నీ ఉంటాయి, చేదు ఉంటుంది. వీటన్నిటినీ కూడా సమస్థితిలో ఆస్వాదించు అని ఉగాది చెప్తుంది. ఏ ఉడిదుడుకులు వచ్చినా మనం ఎక్కడ తగ్గకుండా ఆనందంగా భగవంతుడికి పూజ చేసుకోవాలి. ఈ షడ్రుచులని కలిపి చేసుకుని ఉగాది పచ్చడి చేయడానికి కూడా ఏమైనా నియమాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయండి, పద్ధతులు కానీ? చక్కగా పొద్దున్నే లేచి, ఎలా అయితే తైలాభ్యంగన స్నానం ఇవన్నీ చెప్పుకున్నాం కదా, పంచాంగానికి పూజ చేస్తాం, కాలపురుషుడికి చేస్తాం, సూర్యనారాయణమూర్తికి, మిగతా దేవతలకి పూజ చేస్తాం కదా, అప్పుడు చక్కగా ఈ కొంతమంది చెరుకు గడలు వేస్తారు, లేని వాళ్ళు కొంతమంది బెల్లం వాడతారు. తర్వాత నింబ కుసుమ, వేప పువ్వు అనేది కొంతమందికి ఏమో మామిడిది వాడేటటువంటి అలవాటు ఉంటుంది. కానీ ఎక్కువ మనమందరం తెలుగు వాళ్ళం వేపే వాడతాము. అదే ఉత్తరాదిలో ఈ మామిడి కూడా వాడేటటువంటి ఆచారం ఉన్న ప్రదేశాలు ఉన్నాయి. దాన్ని తీసుకోవాలి. అలాగే కారం కొద్దిగా అందులో కలుపుకోవాలి. కొంత పులుపు అంటే మామిడికాయల్ని మనం తీసుకొని వస్తాం కదా, ఆ మామిడికాయల్ని తీసుకొని రావడం వల్ల అందులో పులుపు అనేటటువంటిది కొంచెం వస్తుంది. వేపేమో చేదు ఉంటుంది. అలా పులుపు, చేదు, తీపి, కారము, వగరు, లవణము వీటన్నిటినీ కూడా కలిపి ప్రశాంతంగా తీసుకుంటారు. కొంతమంది లవణం కలపకుండా మిగతాది మాత్రమే కుసుమ భక్షణం కింద చేస్తారు. చింతపండు కలుపుతారు కాస్త పులుపు కోసం. కాబట్టి ఇవన్నీ వేసుకొని భగవంతుడికి నివేదన చేసి ఆ రోజు ఖచ్చితంగా తింటే మన శరీరం లోపల వచ్చేటటువంటి అనారోగ్యాలు ఏవైతే భవిష్యత్తులో రాబోతున్నాయో వాటన్నిటి నుంచి దూరం అవుతాము. పెసరపప్పు నానబెట్టి ఇక్కడి నుంచి పెసరపప్పు తింటూ ఉంటే శరీరానికి చలవ, ఎండలు బాగా వస్తాయి కదా, పెసరపప్పు చలవ. కాస్త పానకం తాగటము అనేది నేర్చుకోవాలి ఇప్పటి నుంచి శ్రీరామనవమి దాకా. పానకము ఏం చేస్తుంది అంటే శరీరం లోపల డీహైడ్రేషన్ కాకుండా ఎండ నుంచి కాపాడుతుంది. అంటే మన పెద్దలు, మన పూర్వీకులు, ఋషులు చెప్పినటువంటి ప్రతి ఆచారమునందు ఇవాళ మనం సైన్స్ అని చెప్పుకునేటువంటి అనేక అంశాలు జతపరిచి కలిసి ఉంటాయి. కాబట్టి మనం ఒక్కళ్ళం తాగడం కాదు,
నలుగురికి పంచుకుంటూ సమాజంలో ఒకళ్ళకొకళ్ళు కలిపి ఇవన్నీ తీసుకుంటూ జీవించాలి. ఇది సైన్స్లో చెప్పరు కదా. నువ్వు పక్కవాడికి చేస్తే ఏమొస్తుంది అనేది సైంటిఫిక్గా ఎవడు చెప్పడు. అది ఏం చెప్పాలి? ఆచారమో ధర్మమో చెప్పాలి. ఈ ఆచార ధర్మాల్లో అందరూ సుఖంగా ఉండాలి అనేటటువంటి సిద్ధాంతాన్ని మనకి పెద్దలు నియమించారమ్మా. ఇది యుగాది యొక్క విశిష్టత, దాని వైభవం. అదేవిధంగా ఇది తయారు చేసేది కూడా ఒక కొత్త కుండలోనే చేయాలని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. మరి అది కూడా నిజమేనండి? కొత్త కుండలో చేయాలి, కొత్త బెల్లం వాడాలి, కొత్త పూత వాడాలి, కొత్త చింతపండు వాడాలి, అన్నీ కొత్తవిగానే వాడాలి. కొత్త మామిడికాయలు అన్నీ కూడా అప్పుడే వచ్చినటువంటి లేతవన్నీ కూడా వాడి చేస్తారు. ఇప్పుడు వచ్చిన కొత్తవి భవిష్యత్తులో పాతవవుతాయ్యా. ఈలోపు కొత్తదనం అంతా కూడా నువ్వు తీసుకో, పాతవన్నీ వదిలే, కొత్తదనాన్ని తీసుకొని వెళ్తూ ఉండు. ఇప్పుడు మనం చేస్తుంది ఏ రోజుకి ఆ రోజు టెక్నాలజీని మనం తీసుకుంటూ ఉంటాం, ఓల్డ్ టెక్నాలజీస్ని పక్కన పడేస్తూ ఉంటాం. అది ఉగాది రోజు ఆరంభం చేయండి అయ్యా. కొత్తగా వచ్చేటటువంటి వాటన్నిటిని శరీరానికి అలవాటు చేయటం మొదలుపెట్టండి. అంటే ఇంకొక సందేహం కూడానండి, ఇప్పుడు ఈ షడ్రుచులని కూడా అదే రోజున తీసుకోవడంలోంచి ఏమైనా ఆంతర్యం ఉందంటారు? అంటే శరీరానికి అలవాటు చేయాలి అన్నారు. అవునమ్మా. అందులో ఏమైనా ఆంతర్యం అంటే మనకి ఇప్పటిదాకా ఉన్న వాతావరణము ఎక్స్ట్రీమ్గా మారుతోంది. మనకి సౌత్ యాక్సిల్లో మనకి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి వచ్చినటువంటి సూర్యనారాయణమూర్తి ప్రచండమైనటువంటి కాంతులు వేగముతోటి ఇప్పుడు ఆరంభమవుతున్నాడు. వాస్తవానికి వసంతము అనేది కొంచెం ముందే చేసుకుంటారు. మనకి మాఘమాసం రాగానే వసంత పంచమి, అలాగే పాల్గొన పౌర్ణమికే హోలిక అనేటటువంటిది చేసుకుంటూ ఆ హోలీ దహనం దగ్గర నుంచి హోలీ పౌర్ణమి ఏదైతే మనం చేసుకుంటామో అప్పటికే వసంతోత్సవాలని ఆడతారు. ఆ వసంతోత్సవాలు ఆడినప్పటికీ స్థిరమైనటువంటి వసంత ఋతువు ఈ శరీరం మీద పూర్తిగా పనిచేయటం మొదలుపెట్టేది యుగాది నుంచి అనేది మనందరి పూర్ణ విశ్వాసం. ఆ మార్పు కూడా ప్రకృతిలో కనిపిస్తూ ఉంటుంది. ప్రకృతిలో ఆ మార్పుని తీసుకొని ఎప్పటికప్పుడు డేట్ చేసుకొని, ఇది మనకి పాల్గొన అమావాస్య వెళ్ళినటువంటి మరుసటి రోజు నుంచి ఈ శరీరానికి ఇలాంటి కనుక మనం తీసుకుంటే దీనికి అవసరమైనటువంటి శరీరానికి అవసరమైనటువంటి బలాన్ని, శక్తిని ఇస్తాయి అనే ఉద్దేశంతో మన పూర్వీకులు ఈ సంప్రదాయాన్ని మన యొక్క ఆరోగ్యం కోసం నియమించి పెట్టారు. మరొక సందేహం అండి, ఇప్పుడు పంచాంగ శ్రవణం అనేది ఉగాది రోజున అందరూ కూడా వినాలి అని చెప్పారు కదండి. అందులో ఎక్కువగా రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని చెప్పి అందరూ చూస్తూ ఉంటారు. ఇది చూడవలసిన పంచాంగం అనేది ప్రకృతికి సంబంధించా లేకపోతే మనుషులకి రాశి ఫలాలకు సంబంధించా అని? ఇప్పుడు ప్రకృతి అంటే మనిషి కూడా అందులో భాగమే. ప్రకృతికి భిన్నంగా మనమేం బతకట్లా. మన పక్కనున్న చెట్టులో ప్రతి అరక్షణం మార్పులు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మామిడి పండ్లు వస్తున్నాయి, ఒకప్పుడు సీతాఫలాలు వస్తాయి, ఒకప్పుడు సపోటాలు వస్తాయి, ఒకప్పుడు దానిమ్మలు వస్తాయి. అట్లా ఎందుకు వస్తున్నాయి? అవన్నీ ఒక్కొక్క సమయాన్ని బట్టి, ఒక్కొక్క క్షణాన్ని బట్టి కాలం మారుతూ ఉంది. కాలంతో పాటు మొత్తము ప్రకృతిలో ఉండేటువంటి కొన్ని రకాలుగా స్పందిస్తూ మారుతూ ఉన్నాయి. అలాగే మన శరీరంలో కూడా వానాకాలంలో ఒక మార్పు ఉంటుంది, ఎండాకాలంలో ఒక మార్పు ఉంటుంది, చలికాలంలో ఒక మార్పు ఉంటుంది, సంధి కాలాల్లో ఒక మార్పు ఉంటుంది. ఈ మార్పులు అనేటటువంటివి దేనివల్ల జరుగుతున్నాయి? సూర్యుడు ఏ రాశిలోకి వెళ్తే ఆ రాశిని బట్టి కదా. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు అలాగా ఉంది. అలాగే చివరికి వచ్చాడు మకర రాశి, కుంభరాశిలోకి వచ్చేటప్పటికి మళ్ళీ మేషరాశిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఆయన రాశుల్ని బట్టి ఈ ప్రకృతిలో మార్పులు వస్తున్నాయి. ఆ రాశి ఉంది కాబట్టే కదా నేను పుట్టినటువంటి రాశి. అంటే సూర్యుడు ఏ రాశిలో ఉన్నప్పుడు నేను పుట్టాను అన్నప్పుడు అలాంటి మార్పులే. ఇప్పుడు చూడమ్మా, మనకి ఒకటే ఒక్క మాట, చైనాలో పుట్టారు కొంతమంది. చైనా ప్రజలందరూ అలాగా కనిపిస్తూ ఉంటారు. ఈ భారతదేశంలో ఒక ప్రాంతం, నాగ్పూర్కి వెళ్తే ఒకలాగా కనిపిస్తారు, ఒరిస్సాకి వెళ్తే ఒకలాగా కనిపిస్తారు. ఎందుకు అంటే ఆ ప్రాంతం మీద సూర్యనారాయణమూర్తి యొక్క శక్తి ఎలా పడుతోందో, మిగతా గ్రహాల యొక్క శక్తి ఎలా పడుతోందో, అక్కడ భూమి ఎలా ఉందో దానిని బట్టి వాళ్ళ శరీరాలు, వాళ్ళ యొక్క శరీర ఏర్పాట్లు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఈ ఏర్పాట్లన్నీ జరగడానికి కారణం ఏమిటి? రాసులు ఏ రాసుల్లో సూర్యనారాయణమూర్తి ఉన్నాడో దానిని బట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ప్రాంతం వాడు ఈ రాశిలో ఉన్నప్పుడు ఎలాంటి ఆచారాలని వాడు తీసుకోవాలి, వాడిలో వచ్చే మార్పులు ఏమిటి? ఇప్పుడు మనలో మార్పు ఎందుకు వస్తుంది? ప్రతి క్షణం సూర్యుడు చంద్రుడు వీళ్ళ కలయికల వల్లే కదా కాలం. మనలో కూడా కాలం ఉంది. ఎప్పటికప్పుడు వయసు మనకు వస్తోంది, పెరుగుతోంది, తెలుస్తూనే ఉంది. పోయిన క్షణం మళ్ళీ రావట్లేదు. ఈ మార్పులన్నీ ప్రకృతి సహజమైన మార్పులు.
ఈ మార్పులు ఎలా ఉంటాయి, ఆ మార్పును బట్టి ఇందులో ఉండే మార్పులు ఏమిటి, చెట్లల్లో ఉండే మార్పులు ఏమిటి, ఇవన్నిటినీ చెప్పేటటువంటిది పంచాంగము. కానీ అంత నిశితంగా చూసి చెప్పగలిగేటటువంటి పండితులు కావాలి మనకి. అది నిశితంగా చూసి చెప్పేటువంటి పండితులు కనుక చెప్పగలిగితే ఖచ్చితంగా మనలో ఉండేటటువంటి మార్పులు ఏ ఏ రాసుల్లో పుట్టినటువంటి వాడు, ఇప్పుడు ఈ రాశిలో వాడు పుట్టాడు అనుకున్నామా, సూర్యుడు ఆ రాశిలో ఉన్నప్పుడు పుట్టినప్పుడు మళ్ళీ ఈ రాశిలో ఉన్నప్పుడు వీడికి ఇలా ఉంటుంది, సూర్యుడు ఈ రాశిలో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, అంతే కదా ప్రకృతి మార్పులు. ఇప్పుడు ఈ సీజన్లో వేసినటువంటి విత్తనాల పంట ఇలా ఉంటుంది, ఈ కాలంలో వేసిన విత్తనాల పంట ఇలా ఉంటుంది. మా దగ్గర 2 పంటలు వస్తాయండి, సూర్యుడి యొక్క ఈ లక్షణం ఇలా ఉంటుంది, నీళ్ళు ఇలా వెళ్తూ ఉంటాయి. అలా ప్రతి దానికి కూడా ప్రకృతిలో ఇవాళ మనకి నాగపూర్లో ఒక చిన్న ఆరెంజ్ దాని కమలా పండు వస్తోంది అంటే ఎక్కడో మెంగుళూరులో నుంచి వచ్చేటువంటి గాలులు, అక్కడ ఉండేటువంటి సూర్యుడు, మన దగ్గర నుంచి వెళ్ళేటువంటి అనేక రకాలైనటువంటి గాలుల కలయిక వల్ల అక్కడ తీయటి సంత్రా వస్తుంది. అంటే సంత్రా ఒక్క చోట కాదు, దానికి చుట్టూతా ఉండే అన్నిటి ప్రభావం దాని మీద పడుతుంది. ఎక్కడ మెంగుళూరు, ఎక్కడ నాగపూరు. కాబట్టి ఈ మార్పు అనేది ప్రకృతిలో ఒకదానికొకటి ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి. అలా సూర్యనారాయణమూర్తి వల్ల మనలో వచ్చేటటువంటి మార్పుల్ని గ్రహించి ఏం చేస్తే మంచిది అనేది రాసులకు చెప్తారు. మనకి అవసరం, ప్రకృతికి అవసరం, ప్రతి వాళ్ళకి ఇది అవసరం. అంటే బయట చాలామంది ఈ పంచాంగం వల్ల ఏం ఉపయోగం, ఈ రాసులు అనేవి నిజంగా ఉన్నాయా లేవా అనే వాళ్ళకి ఈ సమాధానం అనేది ఖచ్చితంగా రాసులు లేవు అని ఎవడు చెప్పలేడు. ఇప్పుడు మీరు ఇవాళ మోడర్న్ డే సైన్స్ మీరు తీసుకోండి అమ్మా, కాన్స్టిలేషన్, సూర్యుడు ఏ కాన్స్టిలేషన్లో ఉన్నాడు, చంద్రుడు ఏ కాన్స్టిలేషన్లో ఉన్నాడు, మీరు 88 కాన్స్టిలేషన్స్ చెప్తున్నారు ఇవాళ. కానీ మన వైదిక ఋషి 27 నక్షత్రాలు అని పేరు పెట్టి, నక్షత్రానికి 4 పాదాలు పెట్టి 27 నాలుగులు 108 కాన్స్టిలేషన్స్లో ఎక్కడ సూర్యుడున్నాడు అనేది చెప్పేవాళ్ళు. ఇది సైన్స్లో ఉందా లేదా, లేదు కొత్త చెప్తున్నావా? ఏం చెప్తున్నారు ఇవాళ రోజున? తిథి, వారము, పంచాంగం అంటే ఏమిటి? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. తిథి, ఇవాళ తిథి ఏమిటి అంటే దేన్ని బట్టి చెప్తారు? చంద్రుడు ఇవాళ పాఠ్యమే, పౌర్ణమే. చంద్రుడి యొక్క కళలు మారుతున్నాయి కదా 15 రోజులు, అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదా, అదే తిథి. వారం మనకి మారుతూ కనిపిస్తోంది కదా, ఈ వారం అనేది మొట్టమొదట చెప్పింది వైదిక ఋషే కదా, కాబట్టి వారము. నక్షత్రము అంటే సూర్యుడు ఏ నక్షత్రగతుడై వెళ్తున్నాడు, చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, ఇవన్నీ లెక్క వేసుకొని నక్షత్రాలు చెప్తున్నారు. యోగము, కరణము, ఈ 3 అట్లా ఉన్నప్పుడు యోగం ఎట్లా ఉంటుంది వీడి జాతకానికి, కరణం ఎట్లా ఉంటుంది, ఇవాళ రోజున ఉండే యోగం ఏమిటి, యోగం అంటే ఏ కలయిక దేనివల్ల వస్తోంది అని ఈ విషయాలన్నిటినీ కూడా అనుసంధానం చేస్తూ ఒకదాన్నొకటి చెప్పేటటువంటిదే పంచాంగం. ఇది ప్రతివాడికి అవసరం. క్యాలెండర్ ఎవరికి అవసరం లేదమ్మా. తిథి కావాలా, వారం కావాలా, నక్షత్రం అన్నీ కావాలి. అది చెప్పేది మోస్ట్ అడ్వాన్స్డ్గా, మోస్ట్ సైంటిఫిక్గా, మన జీవనానికి చాలా దగ్గరగా చెప్పేటటువంటిది పంచాంగం. ఆ పంచాంగం విశిష్టత మీ నుంచి తెలుసుకునే ఉద్దేశంతో నేను ఈ ప్రశ్న అడిగానండి. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. విన్నారు కదండి, ఉగాది పండుగ విశిష్టత, అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది, మనం ఏ విధంగా జరుపుకోవాలి, ఆ పండుగలోని ఎన్ని రకాలుగా ఏ విధంగా ఉంటాయి, చక్కగా మనందరికీ కూడా అర్థమయ్యేలా తెలియజేశారు కదా మరి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరలా అందరికీ కూడా ఉగాది పర్వదిన తెలుగువారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.